హాయ్ గైస్, నేను నా లైఫ్లో ఫస్ట్ టైం వింటేజ్ ట్రైన్ చూశాను. ఇది గ్లెన్బ్రూక్ అనే ప్లేస్లో ఉంది, న్యూజిలాండ్లో. ఈ ట్రైన్ టికెట్స్ అనేవి 2 కేటగిరీస్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కేటగిరీ అండ్ ఇంకోటి వచ్చేసి స్టీమ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ కేటగిరీ. ఈ 2 కేటగిరీస్కి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, నార్మల్ దానికన్నా ఒక $25 ఎక్కువ ఉంటుంది. అండ్ ఫస్ట్ క్లాస్ ఎక్స్పీరియన్స్లో ఫుడ్ అంటే స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కేక్స్, మఫిన్స్, పైస్ అండ్ బ్లాక్ టీ, కాఫీ కూడా ఉంటుంది. ఇంజన్ వెనుక ఆర్మీ గ్రీన్ కలర్లో కనిపించే బోగి ఫస్ట్ క్లాస్ ఎక్స్పీరియన్స్ బోగి. దాని తర్వాత కనిపించే బోగీలన్నీ స్టీమ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ బోగీలే. ఇక్కడ మనం ప్రతిదీ వింటేజ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ టికెటింగ్ దగ్గర నుంచి సిగ్నలింగ్ వరకు ప్రతిదీ మాన్యువల్గానే జరుగుతుంది. ఎలాంటి టెక్నాలజీ అనేది యూజ్ చేయరు. మన దగ్గర ఇండియాలో ఏదైనా ఎమర్జెన్సీ అయితే కనుక ట్రైన్ చైన్ పుల్ చేసి ట్రైన్ని ఆపుతాం కదా, సేమ్ అట్లానే వింటేజ్ స్టైల్లో ఉంది ఇక్కడ ట్రైన్ చైన్ పుల్ చేసేది, అంటే ఎమర్జెన్సీ స్టాపింగ్ అన్నమాట. మనకి ఫస్ట్ క్లాస్ ఎక్స్పీరియన్స్లో ఫుడ్ అనేది అంటే స్నాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా, ఇదే అది. అంటే కేక్స్, మఫిన్స్, పై ఇవన్నీ ఉంటాయి. ఒక ఎండ్ పాయింట్కి వచ్చేసిన తర్వాత ట్రైన్ ఇంజిన్ అనేది మాన్యువల్గానే తీసి మళ్ళీ బ్యాక్ సైడ్ తీసుకువెళ్ళి అక్కడ ఫిట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి ట్రైన్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్తుంది. ఈ ట్రైన్ జర్నీ మొత్తం 1.5 hours ఉంటుంది. ఈ ట్రైన్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే కనుక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. మీరు ఎప్పుడైనా న్యూజిలాండ్ వస్తే కనుక తప్పకుండా ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అనేది చేయండి.